హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. 10th క్లాస్ పూర్వ విద్యార్థుల కలయిక. పూర్వ విద్యార్థుల కలయిక అనుకున్నాను కానీ క్రీస్తు పూర్వం విద్యార్థుల కలయిక అని నేను అనుకోలేదురా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇక్కడ ఎంతమంది ఉండగా నువ్వే ఎందుకు అంత రియాక్ట్ అవుతున్నావు? ఏమే అరుణా, నువ్వు కూడా వచ్చావా అని బొగ్గ గిల్లుతాడు సంతు. ఏరా నువ్వింకా మారలేదా అని అంటుంది అరుణ. ఒరే, ఏ మాటకు ఆ మాట కానీ మన భారతీ టీచర్ లేదు, రోజు నా బొగ్గ గిల్లి నువ్వు మా బాబులాగా ఉన్నావు అని అనేది. ఆ మేడం అన్నది వాళ్ళ బాబు గురించి కాదు నాన్న, వాళ్ళ నాన్న బాబు గురించి. అవునా? నన్నేమో అనుకుని తెగ మురిసిపోయేవాడిని. ఒరే, మీరు ఎన్నైనా చెప్పండి, ఈ రమేష్ ఉన్నాడు చూడు, మనం క్లాస్ రూమ్లో ఉంటే వీడెప్పుడు స్టాఫ్ రూమ్లో ఉండేవాడు. ఎందుకో మనం క్లాస్లో టీచర్లు చెప్పే పాఠాలు వినేవాళ్ళం, వీడు స్టాఫ్ రూమ్లో టీచర్లకే క్లాసులు చెప్పేవాడు. అన్నీ నా మీదే వేస్తారు. బయాలజీ మనం బుక్లో చదివితే వాడు ఫోన్లో చదివేవాడు. అప్పుడు ఫోన్లో మొక్కల గురించి చూసేవాడు, ఇప్పుడు మనుషుల గురించి చూస్తున్నాడు. నీకు బుక్లో పేజీలు చింపితే అంత కోప్పడేవాడివి, చదువంటే అంత ఇష్టంరా నీకు? చదువుకునే బుక్ అయితే కోప్పడేవాడిని కాదు, కానీ నువ్వు చింపింది లవ్ లెటర్ బుక్. లవ్ లెటర్ ఒక పేపర్ మీద రాస్తారు కానీ బుక్లో రాయరు కదా. ఒక్క అమ్మాయిని ఇష్టపడితే ఒక లెటర్ రాస్తాం, అదే క్లాస్లో ఉన్న అందరు అమ్మాయిలను ఇష్టపడ్డాను కాబట్టి ఒక బుక్కే పెట్టాను. ఇవన్నీ తలుచుకుంటే ఉంటే ఎంత ఆనందంగా ఉందిరా. అప్పుడు మన క్లాస్లో అరుణ వెంకట్లు లవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా? నేను అమెరికా వెళ్ళిపోయాను కదా, పెళ్ళికి రాలేకపోయాను. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, ఇప్పుడు అస్సలు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? నేను ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేస్తాను, ఎవరు అడ్డు వచ్చి పడతారో చూస్తాను. ఎవరో ఎందుకు వస్తారు అడ్డుపడడానికి? అరుణ మొగుడు వెంకట్ పెళ్ళం వచ్చి నిన్ను తంతారు. హో, వాళ్ళకి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయిందన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఒరే, అప్పుడు చదువుకి ఇప్పుడు చదువుకి, అప్పుడు లవ్కి ఇప్పుడు లవ్కి చాలా ఉంది కదరా. చదువు విషయంలో తేడా ఏం లేదు, చదివినవాడు ఎప్పుడైనా ఒకేలా చదువుతాడు. ఇంకా లవ్ విషయంలో అంటే అప్పుడు ఒక్క అమ్మాయిని కానీ ఒక్క అబ్బాయి కానీ ఒకరినే లవ్ చేసేవారు, వాడినే పెళ్లి చేసుకోవడానికి చాలా కష్టాలు పడేవారు. మరి ఇప్పుడు ముగ్గురిని చూడు, ఇద్దరిని ప్రేమించి ఒకరిని పెళ్లి చేసుకో అన్నట్టుగా ఉన్నాయి ఈ లవ్లు. చాలా రోజుల తర్వాత అందరం కలిసి మన ఆనందాలు, మన కష్టాలు, మన సుఖాలు పంచుకున్నాం. నాకైతే చాలా ఆనందంగా ఉందిరా. ఎన్ని చదువులు చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా చిన్ననాటి రోజులు రావు. ఆ రోజులే వేరబ్బా. మనతో పాటు చదువుకున్న వారు ఒక్కరు కనబడినా అనుకోకుండా మన ముఖంలో నా ఫ్రెండ్రా వాడు అనే భావన వస్తుంది చూడు, ఆ ఫీల్ అనేది ఎవ్వరికీ చెప్పుకోలేం అని ఒకరినొకరు కౌగులించుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.